ఈ ధ్యాన మార్గంలో మీరు తెలుసుకునే విషయాలు మీ జీవితాన్నే మార్చేస్తాయి, మీకు ఎన్నో లాభాలు కలిగిస్తాయి. లోకంలో మనం చూస్తే అందరూ దుఃఖంలోనే ఉన్నారు. దుఃఖము అంటే గుర్తుపెట్టుకోండి, అనేక రకాలైనటువంటి సమస్యల వల్ల మనకు కలిగే బాధనే దుఃఖం అంటారు. సమస్యలు అనేకం, ఆరోగ్య సమస్యలు అవ్వచ్చు, ఆర్థిక సమస్యలు అవ్వచ్చు, సంసార సమస్యలు అవ్వచ్చు, అంటే కుటుంబ సమస్యలు, ఇరుగు పొరుగు వారితో సమస్యలు అవ్వచ్చు. మనం కనుక గమనించినట్లయితే లోకంలో ఎక్కువ దేనికి కష్టపడతారు అంటే సంపాదించడానికి కష్టపడతారు. తర్వాత ఇంకా దేనికి కష్టపడతారు అంటే సమస్యల్లోంచి బయటపడడానికి కష్టపడుతూ ఉంటారు. ఈ రెండే మనకి ముఖ్యంగా కనిపిస్తాయి. అంటే ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటారు అంటే ధనాన్ని కోరుకుంటారు. ఎంచేత ధనం ఉంటే సుఖపడవచ్చని, సుఖంగా జీవించవచ్చని. దానికి ముఖ్యంగా కావాల్సింది ధనం. అంచేత ధనానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. సరే, ధనం సంపాదించారు అనుకుందాం. ధనం సంపాదించినంత మాత్రాన సుఖపడగలరా అంటే ఖచ్చితంగా కాదు అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఎంచేదంటే ధనం ఉంటే సుఖాలు సమకూర్చుకోగలరు, కానీ ఆ సుఖాన్ని అనుభవించగలరా అంటే మళ్ళా సందేహాస్పదమే. ధనం ఉంటే సుఖాలు సమకూర్చుకోగలరు. పెద్ద మేడ కడతారు, మంచి డెకరేషన్ చేస్తారు, ఏసీలు పెడతారు, మంచి ఫర్నిచర్ అన్నీ పెట్టుకుంటారు, కారు కొనుక్కుంటారు, ఇవన్నీ చేస్తారు ధనం ఉంటే. కానీ చూడండి, డబ్బు ఉంది, ఇలా చేశారు, బ్రహ్మాండంగా డెకరేషన్ చేసుకున్నారు, కానీ వాళ్ళకి ఏమైంది అంటే మైగ్రేన్ హెడేక్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు పడుకుంటే నిద్ర పడుతుందా? ఏమంటారంటే అరే ఈ తలనొప్పి లేకపోతే ఎంత బాగుండు. వాళ్ళు నేను ఏసీ రూమ్లో పడుకున్నాను, ఇంత లావు బెడ్ మీద పడుకున్నాను అని సంబరపడతాడా? ఏమి సంబరపడ్డు. ఈ నొప్పి లేకుండా ఉంటే ఎంత బాగుండు అనుకుంటారు. వాడి దూరంగా చెట్టు కింద ఎవరో పడుకుంటాడు, వాడిని చూసి ఏమంటారంటే నాకంట వాడే అదృష్టవంతుడు అంటాడు. ఇంచేత ఆడికి ఏమీ లేకపోయినా హాయిగా నిద్రపోతున్నాడు, వీడికి అన్నీ ఉన్నా నిద్ర పట్టట్లా. అంచేత మొట్టమొదటి అందరి ప్రయత్నం ఏమిటి అంటే సంపాదించడం. దేనికి అంటే సుఖపడ్డానికి. అలాగే మీరు చూడండి, బాగా సంపాదించాడు, ఏ స్థాయికి ఎదిగాడంటే రోజు 10 స్వీట్లు తయారు చేసుకునే స్థాయికి. అంతకుముందు అంత ఉండేది కాదు, ఇప్పుడు సంపాదించడం వల్ల ఆ స్థాయికి వచ్చేసాడు. పాపం 10 స్వీట్లు తయారు చేశారు, కానీ ఈ లోపల వీడికి ఏమొచ్చింది అంటే ఏమొచ్చింది? షుగర్ వచ్చింది. ఇప్పుడు ఈ 10 స్వీట్లు అనుభవించగలడా? లొట్టలేయగలడు, కానీ అనుభవించలేడు. మరి సంపాదించాడు, బాగానే ఉంది, అనుభవిస్తున్నాడా అంటే, ఆనందం పొందుతున్నాడా అంటే, సుఖపడుతున్నాడా అంటే లేదని ఖచ్చితంగా మనం చెప్పచ్చు. ఇంకోడెవడో ఉన్నాడు, అన్ని స్వీట్లు చేసుకోలేడు, అంత కెపాసిటీ లేదు. ఏదో వారానికో నెలకో ఒకసారి ఓ స్వీట్ చేసుకుంటాడు, ఏ పండక్కో, కానీ వాడికి షుగరు లేదు. మరి వీడు అనుభవిస్తాడా? అనుభవించడా? తృప్తి తీరా తింటాడు. దేన్ని? ఆ స్వీట్ని. రోజు 10 స్వీట్లు చేసుకునేవాడు లొట్టలేస్తాడు, కానీ తినలేడు. అంచేత మానవుడికి 2 కావాలి. సుఖపడ్డానికి ధనం కావాలి, అనుభవించడానికి దుఃఖం ఉండకూడదు. సుఖపడడానికి ధనం కావాలి, అనుభవించడానికి దుఃఖం ఉండకూడదు. పెద్ద బంగళా ఉంది, భార్యాభర్తలిద్దరికీ పడదు, రోజు గొడవ, తిట్టుకుంటూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఉంటారంటారా? ఉండరంటారా? ఉంటారు. ఇంటికి వెళ్ళాలంటే మూడికి భయం, ఆడింటికి వస్తాడంటే పెళ్ళానికి భయం. ఏం చేసుకుంటారు అంత పెద్ద బంగళా చెప్పండి? కార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి,
ఇది కుటుంబపరమైన దుఃఖం. ఇందాక ఆరోగ్యపరమైన దుఃఖం. అంచేత మానవుడికి రెండూ కావాలి. అంచేత ఏంటంటే మానవులు ఫస్ట్ ప్రయారిటీ ధనానికి ఇస్తారు, ధన సంపాదనకి. తర్వాత ప్రయారిటీ దేనికి అంటే దుఃఖంలోంచి బయటపడడానికి. ఏదో కింద మీద పడి ధనం సంపాదించగలుగుతున్నారు, కానీ దుఃఖంలోంచి బయటపడడం అన్నది చాలా కష్టమని అనిపిస్తుంది. ఎంచేతంటే మీరు గమనించండి, దుఃఖం లేనివాడు ఎవడైనా ఉన్నాడా అంటే చెయ్యి ఎత్తగలరా? ఏమంటారంటే ప్రస్తుతానికి పర్వాలేదు కానండి, మరి తర్వాత ఏమవుతుందో మేము చెప్పలేమంటారు. ఎంచేతంటే ఈ దుఃఖం ఎందుకు వస్తుందో, అంటే ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయో, ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయో ఎవరికి అర్థం కాదు. సడన్గా వస్తాయి. అప్పటిదాకా బాగానే ఉంటారు. ఏది ఎప్పుడు వస్తుందో తెలీదు. ఎవడి జీవితం ఎలా ఉంటుందో తెలీదు. అప్పటిదాకా బాగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది, సడన్గా మారిపోతూ ఉంటుంది. ఎందుకు మారిందో అర్థం కాదు, ఏమిటి కారణమో తెలీదు. అప్పటిదాకా బాగానే ఉంటాడు. బైక్ ఎక్కి అలా బయటికి వెళ్తాడు, ఏ యాక్సిడెంటో అవుతుంది, కారు ఏదో గుద్దేస్తుంది, చనిపోవడమో, ఏ కాళ్ళు విరిగిపోవడమో, ఇలా కూడా జరుగుతున్నాయి అంటారు, లేదంటారు? జరుగుతున్నాయి అంటారు. ఇప్పటిదాకా బాగానే ఉన్నాడు, ఇప్పుడే వెళ్ళాడు అంటాడు. ఇలాంటి పరిస్థితిలో ఏం చెయ్యాలో పాలుపోక ఏమనుకుంటారంటే ఈ సమస్యలు ఎందుకు కలుగుతున్నాయో అర్థం కావట్లే. సంపాదించే మార్గాలు అనేకం ఉన్నాయి. ఎవరి స్థాయిలో వాళ్ళు సంపాదించుకుంటున్నారు. కోట్లు గడించకపోయినా తినడానికి ఎవరికీ లోటు లేదు. కరెక్ట్ అంటారా కాదంటారా? కానీ పూర్తిగా సమస్యలు లేకుండా ఉన్నామా అంటే అది మటు కనిపించట్లా. అంచేత ఇక్కడ ముఖ్యంగా మనం రెండు విషయాలు తెలుసుకోవాలి. ఏమిటంటే సమస్యలకి కారణం ఏంటి, దాంట్లోంచి మనం ఎలా బయట పడతాం, ఎలా బయటపడాలి, ఈ రెండు చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి. మీరు కొంతమంది ధనం గురించి కూడా అడగచ్చు. నేను కష్టపడుతున్నాను కానండి, వాడిలా సంపాదించలేకపోతున్నాను, లేకపోతే నేను అనుకున్నంత సంపాదించలేకపోతున్నాను అనేవాళ్ళు కూడా ఉంటే ఉండొచ్చు. ఇంకేదంటే డబ్బు వస్తుంటే ఎవడికి చేయదు, ఎంత వచ్చినా తృప్తి ఉంటుందా, దాని గురించి కూడా మనం తెలుసుకోవచ్చు.